హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే 36 సైజు సాదా కటింగ్ చేసిన కదా మొన్న. ఈరోజు అయితే 36 సైజ్ది బోట్ నెక్ కటింగ్ చూపిస్తా. హైట్ అయితే 14, రెడీ అయిన తర్వాత 14 రావాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనము ఖర్చుల కోసము. 15 పెట్టుకుంటున్నాం. మొత్తం హైట్ 15. బోట్ నెక్ కోసం అయితే 7 పెట్టుకోవాలి. కొంచెం తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది, తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది. 7 ఇంచెస్ అయితే పెడుతున్నా. ఇక్కడ కూడా 7 ఇంచెస్ పెట్టుకోవాలి. 36లో 4వ భాగం ఎంతనో అంత ఇక్కడ మార్క్ చేసి పెడతా. ఫస్టే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ అయితే ఇవి డ్రా చేసుకుందాం మనం. ఇక్కడ 7 ఇంచెస్ పెట్టినాయి కదా, ఇక్కడ కూడా కరెక్ట్ 7 ఉందా లేదా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ మార్క్ అవ్వట్లేదు. చేసుకున్నాం కదా, ఇక్కడైతే 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడైతే ఇట్లా చేసుకోవాలి రౌండ్. ఇప్పుడు నెక్ 4 ఇంచెస్ పెడుతున్నా. ఇక్కడ కూడా 4 ఇంచెస్. బాక్స్ లాగా గీసుకోవాలి. ఇక్కడ మీ ఇష్టం, వీ నెక్ అయినా గీసుకోవచ్చు, ఏదైనా సరే, రౌండ్ అయినా సరే. ఇంకా బోట్ అంటే ఎట్లా వస్తుంది, ఇంకా ఇట్లా. ఇది కూడా పర్లేదు ఏదైనా. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనకు 36లో 4వ భాగం ఎంతనో ఇక్కడ వేసుకోవాలి. 9 వస్తుంది. 9 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ నేను అంతే కట్ చేసుకున్నా. 1.5. వేస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. వేస్ట్ అయితే 30 ఉంది. 30లో 4వ భాగం 7.5 వస్తుంది. 7.5 ఇక్కడ 1 ఇంచ్ డాట్స్ కోసం, 1.5 ఖర్చుల కోసం. ఇప్పుడు లైన్ గీసుకుందాం. ఇది అయిపోయింది. షోల్డర్ 3 ఇంచెస్, గల్లా 4 ఇంచెస్, ఇది 7 ఇంచెస్, ఇది 9, 1.5 ఖర్చుల కోసం. తర్వాత ఇక్కడ 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం. ఇక్కడ కూడా 4.5 దగ్గర వేసుకోరు. ఒక లైన్ గీసుకుందాం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం. ఇక్కడ ఒక 1/2 ఇంచు మందం, ఇటు సైడ్ 1/2 ఇంచు మందం. అంతే అయిపోయింది కదా.
బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. బోట్ నెక్ ఇంకా మనము సాదా నెక్ అయితే ఇక్కడ ఏం చేయం కానీ బోట్ నెక్ అయితే ఇక్కడ 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్ వస్తుంది. ఇట్లా కట్ చేసుకుందాం. ఇది అయిపోయింది. ఇట్లా దీని ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పేపర్ ఉక్కు సైడ్ 1/2 ఇంచు, ఇక్కడ కింది సైడ్ 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు. లైన్ తీసుకుంటున్నా. ఇది యాజ్ ఇట్ ఈజ్ అయితే గీసుకోవాలి. ఇదైతే తీసేయాలి. ఇక్కడ ఫ్రంట్ మనకు లోతు తీయాలి కదా, అందుకోసం ఇది మార్కింగ్ చేస్తున్నా. చేసుకున్నాం కదా, ఇది కూడా గల్ల కూడా చేసుకున్నాం. ఇక్కడ ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇది బోట్ నెక్ 1 ఇంచు లోపలికి మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం బుంగలు వస్తాయి, అందుకోసమని 1 ఇంచు లోపలికి చేసుకున్నాం అనుకో మనకు కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడి నుంచి అయితే చేసినాం అక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా ఇట్లయితే మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 3½ దగ్గర ఒక మార్క్, మనకు పైనుంచి చూసుకోవాలి. 10½ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దాకా రావాలి. 4 ఇంచెస్ దగ్గర 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్ కు ఈ డాట్ కు కలుపుకోవాలి. ఇట్లా
కలుపుకొని ఇక్కడ నుంచి 5.5 దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, 2 ఇంచెస్. ఇక్కడ కూడా కింది నుంచి 2 ఇంచెస్ ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్స్ కలుపుకోవాలి. ఇట్లా లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇట్లా గీసుకోవాలి. దీంతో ఇప్పుడు ఇది ఇట్లా 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 కలుపుకోవాలి. ఇట్లా 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 చూసారు కదా. ఇట్లా ఇది కట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం తీసుకున్నాం. ఈ కుట్ల కోసం కూడా హాఫ్ ఇంచ్ కలిపి మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్, ఈ 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ కూడా మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 ఇంచెస్. ఓకే, లైన్ తీసుకుని అది ఇక్కడ వరకే ఉంది కాబట్టి పేపర్ అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ కూడా మనం పైకి ఇట్లా హాఫ్ ఇంచ్ మందం పైకి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇది కటింగ్లో పోతుంది, కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇట్లా, అంతే అయిపోయింది. కట్ చేసుకుంటున్నా. కరెక్ట్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. కట్ అయింది. తర్వాత ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇది గమనించాలి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ లోతు, కాకపోతే మనం ఇది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ దగ్గర దాకా ఓన్లీ ఇది మాత్రమే, ఇది కాదు, మనం ఇది తీసుకోలేదు, ఇది మాత్రమే. ఎందుకంటే అప్పుడు మనకు కరెక్ట్ వస్తుంది. ఇంత కొంచెం మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే. ఇట్లా ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం, లేకపోతే మనకు ఇక్కడికి వచ్చేది కదా, ఇంత ఎక్స్ట్రా తీసుకున్నాం. అప్పుడు మనకు ఇది కరెక్ట్ వస్తుంది. పప్పు కూడా బాగుంటుంది, మంచిగా వస్తుంది. కావాలంటే మీరు ఏం చేయరు, ఇక్కడ నుంచి మధ్యలోకి ఇట్లా మలుచుకొని ఇక్కడ కూడా మనము ఒక కుట్టుకోవచ్చు. అది ఇష్టం. ఒక 2.5 మందం ఇక్కడ నుంచి 2.5
తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా సాదా నెక్కుకైనా బోట్ నెక్కుకైనా కుట్టుకోవచ్చు. ఇది మన ఇష్టం, పఫ్ మంచిగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇది బోట్ నెక్కు నేను కట్ చేసి చూపించిన, అంటే 30 సైజు 32 34 వరకు కొంచెం చిన్న సైజులే కాబట్టి అంత ఏముండదు. ఇక 36 పైనుంచి 36 నుంచి దానిపైన మొత్తం కొంచెం హెవీగానే ఉంటాయి చెస్ట్, కాబట్టి మనకు మంచిగా వస్తుంది. అందుకోసమని మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇందులో అయితే పప్పు మంచిగా వస్తుంది ఇలా, అందుకని ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఖచ్చితంగా మనం తీసుకోవాలి. స్ట్రైట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, చెప్తాను నేను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో యూజ్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇట్లా ఇక్కడ మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాం, నేను కట్ చేసుకోలేదు. ఇది కరెక్ట్ వచ్చింది కదా బ్యాక్ పార్ట్. ఇక్కడ కూడా చూసిరా మనకు కరెక్ట్ వచ్చింది. బ్యాక్ ఫ్రంట్ ఈ సైజులో రావాలి కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక్కడ కూడా మనం ఇట్లా కుట్టుకుంటే కరెక్ట్ వస్తుంది. చూసిరు కదా, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. నేనైతే తీసుకున్న పేపరు, మీ ఇష్టం, మీకు ఎంత స్లీవ్స్ కావాలి. నేనైతే 8 ఉన్న ఈ నెంబర్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మీరు ఎల్బో హ్యాండ్స్ దాకా కావాలంటే మీరు ఇక్కడ పెంచుకోవాలి క్లాత్ను. నాకైతే పేపర్ ఎక్కువ లేదని నేను కొంచెం ఈ 8 నెంబర్ తోటే నేనైతే కట్ చేసి చూపిస్తా. సేమ్ మనకి ఎంత సైజ్ అని ఉండాలి, సేమ్ ఫార్ములా అట్లానే ఉంటుంది. ఇక్కడైతే మనం 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి కదా డౌన్ కోసం. 3.5 ఫ్రెండ్స్, బయట సౌండ్స్ వస్తే అవేం పట్టించుకోకండి. ఇక్కడైతే మనం 7 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ లైన్ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 7 ఇంచెస్ దగ్గర. ఇక్కడ మీ బ్లౌజ్ని బట్టి లేకపోతే మీ చేతిని బట్టి రౌండ్ తీసుకోండి, ఎంత వస్తే అంత. నేనైతే అందాజగా తీసుకుంటున్నా. ఇక్కడైతే మనం ఒక లైన్ గీసుకుందాం. ఇది అయిపోయింది కదా. ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి ఇట్లా. తర్వాత 7 ఇంచెస్ వచ్చింది కదా, 7 ఇంచెస్లో సగం టేప్ని ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ ఒక మార్క్ చేయండి, ఇట్లా మార్కింగ్. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఈ సగముల నుంచి 3.5 వచ్చింది. 3.5లో సగం ఎంత వస్తుంది, ఇక్కడ మార్క్. ఇక్కడ కూడా సేమ్ ఈ లైన్ కలిపేయండి. ఇట్లా లైన్ గీసుకోండి. ఇది కూడా లైన్ గీసుకోండి. ఈ ఫస్ట్ డబ్బు ఉంది కదా పెద్దది, అక్కడ ఇట్లా క్రాస్లో ఇట్లా గీయండి. తర్వాత ఇక్కడ 3.5 ఉంది కదా, ఈ 3.5లో సగం ఎంత అవుతుందో ఇక్కడ ఒక లైన్.
ఇది కూడా ఒక లైన్ గీసుకోవాలి. మొత్తము 3 లైన్లు, ఇదొక లైను, ఇదొక లైన్, ఇదొక లైన్ అన్నట్టు స్టార్టింగ్ నుంచి. ఓకే, తర్వాత ఇట్లా గీసిన క్రాస్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి కింది లైన్ నుంచి 3.5 తీసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి 2 ఇంచెస్ ఒక మార్క్ చేసుకోవాలి, 2 ఇంచెస్. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఈ సెకండ్ డబ్బు, థర్డ్ డబ్బు అనుకోవాలి, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ డబ్బుల ఇది మధ్యలకు ఇట్లా ఒక లైన్ గీసుకోండి. ఇట్లా ఇట్లా రావాలి. తర్వాత ఈ స్కేల్ని ఇట్లా మరలేసి ఇక్కడ ఒక లైన్ ఇట్లా ఇట్లా రావాలి. ఇది కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. ఈ సెకండ్ లైన్ నుంచి ఇక్కడికి ఇట్లా ఇక్కడికి వచ్చింది కదా. ఇట్లా రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఇట్లా ఇట్లయితే రావాలి. అర్థం కాకపోతే అడగండి, ఎన్నిసార్లు అయినా చేసి చూపిస్తా. దీన్ని ఫిష్ కట్ అంటారు, ఇట్లా ఫిష్ కట్ రావాలి అంటారు. మాకు క్లాసులు చెప్పినప్పుడు అయితే చాలా టైం పట్టేది దీనికే. ఫిష్ కట్ రాకపోతే అస్సలు ఒప్పుకున్నట్లు కాదు. ఇదైతే కట్ చేసుకుందాం. ఇట్లా తర్వాత ఇట్లా అనుకోవాలి. ఇది కూడా ఫ్రంట్ పార్ట్లో వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కట్ ఇచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. ఇది 36 సైజ్ స్లీవ్స్. 36కు ఇట్లా చేసుకోవాలి. నేను అన్ని స్లీవ్స్ అన్ని సైజుల వల్లే చేసి చూపిస్తున్నా. 34 కూడా చేసి చూపించిన, 36 కూడా ఇంకా వేరే అన్ని చేసి చూపిస్తా, అన్ని సైజుల వల్ల. ఓకే ఫ్రెండ్స్,